మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఇక్కడ మనం గమనిస్తాం రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, మరియు రెండవది నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి అని. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, ఆయన తన స్వరమును గూర్చి తన శిష్యులకు జన సమూహమునకు బోధించినటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఈ సందేశంలో ఈ వచనం ద్వారా మనం గుర్తించవలసినటువంటి అంశం ఏదనగా, మనము ఆయన స్వరాన్ని వినాలి. ఆయన స్వరాన్ని వినకపోతే మనం ఆయన గొర్రెలము కాదు అని ప్రభువు స్పష్టంగా సెలవిస్తున్నారు. మరియు మనము ఆయనను మాత్రమే వెంబడించాలి. ఆయనను వెంబడించకపోతే మనము ఆయన వారము కాదు అని ప్రభువు స్పష్టంగా సెలవిస్తున్నారు. మనం ఒకసారి సృష్టి ఆరంభంలోనికి ప్రవేశించినట్లయితే అక్కడ ఉన్నటువంటి అనుభవాలను మనం ఒకసారి గుర్తించినట్లయితే, గ్రహించడానికి మనం మనస్సును తెరుచుకొని చూసినట్లయితే, ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనిస్తాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినిదినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇక్కడ మనం గమనిస్తాం, అవ్వ ఆదాము యొక్క సృష్టి మరియు వారి యొక్క జీవన శైలిలో జరిగినటువంటి సంగతిని దేవుడు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అని. ఆదిలో ఆదాము అవ్వ ప్రతి చల్లటి వేళ దేవుని యొక్క స్వరాన్ని వినేవారు. ఆయన మృదు మధురమైనటువంటి తేనె పలుకులను వారు ఆస్వాదించేవారు. అయితే వారు ఆయన స్వరాన్ని విన్న దినములన్నిట నెమ్మదిగా, సమాధానంగా, సంతోషంగా, తృప్తిగా, సంతృప్తిగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే అపవాది యొక్క స్వరం అనగా అపస్వరం వినబడిందో, అపవాది యొక్క స్వరం ఆదాము అవ్వలు విన్న నాడే వారు అనర్థానికి గురయ్యారు. వారు అనవసరమైనటువంటి అనర్థాలను అనుభవించవలసి వచ్చింది. వారు ఆ ఏదెను తోటల నుండి వెలివేయబడవలసి వచ్చింది. వారు ఎన్నో శిక్షలను అనుభవించారు. ఒక్క అపస్వరం వలన వారు పొందిన అనర్థాలు అన్నీ కాదు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ప్రభు ఆదిలో తన స్వరమును గూర్చి స్పష్టంగా రాయించి ఉంచారు. ప్రతి చల్లటి వేళ ప్రభు వారితో మాట్లాడుతూ ఉండేవారు అని. 3వ వచనంలో మనం గమనిస్తాం, చల్లటి పూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఏదనగా, ఆయన స్వరాన్ని వింటే మంచిది, బాగుండే మాట. కానీ వారు అపవాది యొక్క స్వరాన్ని వినుట చేత అత్యున్నతుడైనటువంటి ప్రభువు యొక్క అతి మధురమైనటువంటి స్వరాన్ని వినుటకు వారు భయపడ్డారు. కనుక మనము ఆయన స్వరాన్ని వినాలి. ఆదాము అవ్వ అపవాది యొక్క స్వరం వినుట చేత పాపంలో పడి ఉన్నారు. నేడు మనమైతే ఈ వచనము చేత, ఈ ఉపదేశము చేత, ఈ సందేశము చేత, ఈ క్లుప్త వాక్యముల ద్వారా మనము గమనించవలసింది, మనము ఆయన స్వరాన్ని మాత్రమే వినాలి. అయితే మనం ఆయన స్వరాన్ని ఎలా వినగలుగుతాం, ఏ విధంగా మనం ఆయన స్వరాన్ని గ్రహించగలుగుతాం అని చూసినట్లయితే, యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనంలో అతి శ్రేష్టమైనటువంటి అంశాన్ని మనం గమనిస్తాం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఆయన తన స్వరాన్ని వెనుక నుండి వినిపింపచేస్తాడు. వ్యత్యాసమును తెలియజేసి సత్యమును నడిపిస్తాడు. ఏది మేలో అది మనకు తెలియచేసి ఆ దిశగా మనలను పయనింపచేస్తాడు. అయితే అది ఎప్పుడు జరుగుతుంది అని చూసినట్లయితే 15వ వచనంలో, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకునుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరుకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును. ఆయన యొద్దకు మనము చేరాలి, ఆయన యొద్దకు మనం మరలాలి, ఆయన చెంతకు మనం తిరిగి చేరాలి. మనము ఆయనను నమ్ముకోవాలి, అనగా ఆయన రక్తంలో కడగబడాలి, ఆయనను నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించాలి, ఆయన రక్త మాంసాల్లో మనం పాలిభాగస్తులము కావాలి. అప్పుడు ఆయన స్వరం మనం వినగలుగుతాం, ఆయన గొర్రెగా మనం మార్చబడగలుగుతాం. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి అని అన్నప్పుడు ఆయన స్వరాన్ని వినే అనుభవంలోకి మనం రావాలి.
ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధమైనటువంటి జీవితము జీవిస్తూ, నిష్కలంకమైనటువంటి జీవితమును జీవిస్తూ ఆ శ్రేష్టమైనటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. ఒకవేళ ఆయన స్వరాన్ని మనం వినకపోతే అపవాది స్వరం ఖచ్చితంగా వినబడుతుంది. అపవాది స్వరం పాపంలో పడవేస్తుంది. అపవాది స్వరం అనర్థాలకు గురి చేస్తుంది, అఘాయిత్యాలకు గురి చేస్తుంది, అనాలోచనలోకి తీసుకుని వెళ్తుంది, ఆందోళనను పుట్టిస్తుంది, అత్యంత దుర్బలమైనటువంటి స్థితిలోకి దిగజార్చి వేస్తుంది. కనుక అపవాది స్వరాన్ని మనం త్రుసిపుచ్చి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క స్వరాన్ని మనం విందాం. మన కాపరి యొక్క స్వరాన్ని మనం గ్రహించుట, వినుట, గుర్తించుట ఎంతో మేలు, ఎంతో శ్రేష్టము, ఎంతో ఆశీర్వాదకరము దీవెనై ఉన్నది. మరియు రెండో విషయాన్ని మనం గమనిస్తాం. ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి అని చెప్తూ, ఆయన స్వరాన్ని విన్న ప్రతి వారు ఆయనను వెంబడిస్తారు. ఆయనను వెంబడించినప్పుడు ఆయన మనలను ఎక్కడికి తీసుకుని పోతాడు? ఆయన అంటారు, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనం, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇజ్రాయిలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ఇక్కడ మనం చూస్తాం, ఆయన మనలను నడిపిస్తాడు. ఏ విధంగా నడిపిస్తాడు? ఎక్కడికి నడిపిస్తాడు? ఆయన చక్కగా పోవు బాటలో నడిపిస్తాడు, నీళ్ల కాలువల యొద్దకు నడిపిస్తాడు, అనగా సర్వసత్యంలో నడిపిస్తాడు, పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలో మనల్ని నడిపిస్తాడు. ఆత్మతో నింపి ఆయన స్వరాన్ని నింపచేస్తూ నిత్యత్వముకు చేరు మార్గములో మనలను నడిపిస్తాడు. మీరు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన స్వరం వినుట ఎంతో భాగ్యము, ఆయనను వెంబడించుట ఎంతో శ్రేష్టము, ఎంతో ఆశీర్వాదకరము. ఆయన స్వరాన్ని వింటే ఆయన మనకు జరగబో వాటిని తెలియచేస్తారు, మనకు చేయవలసిన వాటిని తెలియచేస్తారు, మనం వెళ్ళవలసిన మార్గాన్ని తెలియచేస్తారు, మనము ఎంచుకోవలసినటువంటి వాటిని గ్రహింపచేస్తాడు. మనము ఆయనను వెంబడించినట్లయితే సత్యమును నడిపిస్తాడు, చక్కగా నడిపిస్తాడు, నీళ్ల బాటను నడిపిస్తాడు. అనగా ఏ కొదువ, కొరత, కరువు లేకుండా పేదరికంలో కొట్టివేసి సమృద్ధిని అనుగ్రహించి, సర్వసంతృప్తిని అనుగ్రహించి, సమాజంలో విలువను కలుగు చేసి సంతోషభరితులుగా మార్చి సాక్షిగా నిలబెడతాడు. ఆయన స్వరాన్ని విని ఆయనను వెంబడించినట్లయితే ఉద్యోగం లేకపోయినా ఉద్యోగ విషయంలో గొప్ప కార్యాలు చేస్తాడు, సంతానం విషయంలో గొప్ప కార్యములు చేస్తాడు, వ్యాపార విషయంలో గొప్ప కార్యములు చేస్తాడు, కుటుంబంలో గొప్ప కార్యములు చేస్తాడు, ఐక్యతను కలుగు చేస్తాడు, సమాధానాన్ని, సంతోషాన్ని, విశ్రాంతిని, సమృద్ధిని, ఆహారాన్ని, వస్త్రాలను, హృదయంలో గొప్ప ఉజ్జీవాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. కనుక అట్టి విధంగా మనం ఆయన స్వరాన్ని మాత్రమే విందాం, ఆయనను మాత్రమే మనం వెంబడిద్దాం. అప్పుడు కలిగేటువంటి నిజమైనటువంటి దీవెనను మనం పొందుకుంటూ ఇతరులకు ఆ సౌభాగ్యాన్ని సాక్షిగా వివరిద్దాం. ఆయన నామానికి గొప్ప మహిమను తీసుకుని వద్దాం. ఆయన నుండి నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈ దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపుచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. ఈ వాక్యం ప్రతి వారికి మీదట నీ స్వరాన్ని వినున్నట్లుగా, నిన్ను వెంబడించినట్లుగా సహాయం అనుగ్రహించండి. అన్ని స్థితిగతుల్లో, అన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో నీ స్వరాన్ని వినుటకు ఆత్మీయ స్థితిని దయచేయండి, రక్షణ భాగ్యమును దయచేయండి. మరియు నీవు నడిపించినట్లుగా పరిశుద్ధాత్మ యొక్క నింపుదలను అనుగ్రహించండి. వారిని ఆశీర్వదించి వారి ప్రతి అవసరతను, అక్కరను తీర్చి సకల సమృద్ధిని దయచేసి నీ నిత్య రాజ్యానికి వారసులుగా చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.